ఈ వీడియోలో మనం కెలోరీమీటర్ ప్రిన్సిపల్ గురించి చూస్తాం, అలాగే కెలోరీమీటర్ కన్స్ట్రక్షన్ చూస్తాం, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూస్తాం. దీనికన్నా ముందు వీడియోలో మనం స్పెసిఫిక్ హీట్ అలాగే లాటెంట్ హీట్ మీద ప్రాబ్లమ్స్ చేసాము. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూసిన తర్వాత చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ ఓవర్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే ఏం లేదమ్మా, ఇఫ్ యూ హ్యావ్ ఎ హాట్ బాడీ, మన దగ్గర ఒక హాట్ బాడీ ఉంది, కోల్డ్ బాడీ ఉంది, రెండింటిని థర్మల్ కాంటాక్ట్లో తెచ్చాం. అంటే ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక దాని దగ్గర నుంచి ఒకటి. అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు హాట్ బాడీ యొక్క టెంపరేచర్ ఏమవుద్ది, తగ్గిపోద్ది. కోల్డ్ బాడీ టెంపరేచర్ ఏమవుద్ది, పెరుగుద్ది. లెటస్ టేక్ ఒక ఎగ్జాంపుల్ కోసం ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, T1 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న హాట్ వాటర్ని T2 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న కోల్డ్ వాటర్తో కలిపాం. ఏం చేసాం, T1 డిగ్రీ సెల్సియస్ ఉన్న హాట్ వాటర్ని T2 డిగ్రీ సెల్సియస్ ఉన్న కోల్డ్ వాటర్ కలిపాం. ఓకేనా, అక్కడ వాటరే అవసరం లేదు, ఏమైనా బాడీస్ తీసుకొచ్చి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అంతే. సో హాట్ బాడీ టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గి 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 ఓ టెంపరేచర్కి వస్తుంది. అలాగే కోల్డ్ బాడీ టెంపరేచర్ ఏమవుతుంది, పెరిగి పెరిగి ఓ టెంపరేచర్కి వస్తుంది. సో రెండు కలిపి ఒక కామన్ టెంపరేచర్కి వచ్చి అవుతాయి. కరెక్ట్. సో T1 decreases to T and T2 increases to T. So that is the order. T1 is greater than T and T2 is greater than T. What is the T? Common temperature. This is common temperature achieved by the bodies or thermal equilibrium temperature అనొచ్చు. ఆ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చిన తర్వాత టెంపరేచర్. దెన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ వీ యూస్ టు ఫైండ్ దట్ కామన్ టెంపరేచర్. కామన్ టెంపరేచర్ కనుక్కోవడానికి మనం ఏ ప్రిన్సిపల్ వాడతాం, దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమీటర్. ఇక్కడ ఈజీగా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం మనం చెప్పచ్చు, ఎంత అయితే హీట్ మనం లాస్ అవుతుందో హాట్ వాటర్, అంతే హీట్ కోల్డ్ వాటర్ గెయిన్ అవుతుంది అని. అంటే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్, వెరీ ఇంపార్టెంట్, హీట్ లాస్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు heat gain by cold body. Very important principle. Heat loss by hot body is equals to heat gained by cold body, right? For example, what is the heat formula? last calorimetry 01 లో నేర్చుకున్నాం. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే చూడాలి. హీట్ ఫార్ములా ఏంటి, ms delta T. S అంటే స్పెసిఫిక్ హీట్. లాస్ట్ వీడియోలో స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ లాటెంట్ హీట్ ఇవన్నీ గురించి నేర్చుకున్నాం, ఫార్ములా గురించి నేర్చుకున్నాం. చూడాలి ఒకవేళ చూడకపోతే. రైట్, హీట్ లాస్ బై ద బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ m1 ఈజ్ ద మాస్ ఆఫ్ హాట్ బాడీ, s1 ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హాట్ బాడీ, డెల్టా T. హాట్ బాడీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, T1 నుంచి Tకి వెళ్ళింది. సో ఏం రాయాలి, పెద్దది ఫస్ట్ రాసుకోవాలి, చిన్నది తర్వాత రాసుకోవాలి. ఎప్పుడు ఇది పెద్దది ఫస్ట్, చిన్నది తర్వాత రాసుకోవాలి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు m2 ఈజ్ ద మాస్ ఆఫ్ cold body, S2 is the specific heat of cold body, and from where to where it gone, T2 నుంచి Tకి వచ్చింది, కానీ ఎవరు పెద్దోళ్ళు, T పెద్ద. సో T మైనస్ T2. ఓకే, పెద్ద టెంపరేచర్. ఓకే, ఇది రాసాం బాగా. సో హీట్ లాస్ ఈజ్ ఈక్వల్స్ హీట్ గెయిన్. ఇలా రాసుకుని సాల్వ్ చేయగలగాలి. ఒకవేళ దీన్ని సింప్లిఫై చేశారనుకోండి, T ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది చూడండి, T ఈజ్ ఈక్వల్స్ టు m1 s1 T1 ప్లస్ m2 s2 T2 by m1 s1 plus m2 s2. You can solve, you can see రెండు స్టెప్స్ రాసి మీరు చేయొచ్చు టీ ఎలా వస్తుంది అనేది. సో కామన్ టెంపరేచర్ ఫార్ములా అవుతుంది m1 s1 T1 ప్లస్ m2 s. కానీ ఈ ఫార్ములా అనేది ఓన్లీ రెండు బాడీస్ ఉన్నప్పుడు, ఒక 3-4 బాడీస్ ఉంటే కష్టం అవుతుంది. బట్ ఇది కొంచెం మనకి హెల్ప్ చేస్తుంది. బట్ యూ హ్యావ్ టు ఆల్వేస్ సాల్వ్ ఫ్రమ్ హియర్. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ నుంచి చేయాలి. ఏది చేసినా అర్థమవుతుందా? రైట్, ఇది నోట్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్, మంచి ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, ఎగ్జాంపుల్ చూడండి. 10 liters ఆఫ్ హాట్ వాటర్ ఎట్ 70 degrees Celsius ఈజ్ మిక్స్డ్ విత్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ అగైన్ వాటర్ ఎట్ 20 degrees Celsius. సో డైరెక్ట్గా మనకు ఉన్న ఫార్ములా వాడేయచ్చు. T ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోమని ఫోర్స్ చేయడం కాదు, పైనుంచి రావచ్చు మనం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, అది వాడుతున్నాం. m1 s1 T1 ప్లస్ m2 s2 T2 బై m1 s1 ప్లస్ m2 s2, అది వాడేది. మాస్ ఏమన్నాడు, 10 liters వాల్యూమ్ అన్నాడు. వాల్యూమ్ ఇచ్చాడు అనుకో, మాస్ ఎలా కనుక్కుంటాం. సో మాస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అని రాయొచ్చు.
మాస్ ఈజ్ ఈక్వల్స్ వాల్యూమ్ అంటే 10 లీటర్స్ ఇచ్చాడు. లీటర్కి ఎన్ని మీటర్ క్యూబ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. లీటర్కి 10⁻³ మీటర్ క్యూబ్ గుర్తుపెట్టుకోవాలి. అది 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻³ మీటర్ క్యూబ్. ఓకే, ఇంటూ డెన్సిటీ. వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్? 1000 kg మీటర్ క్యూబ్. 1000 kg మీటర్ క్యూబ్. సో క్యాన్సిల్ అయిపోతే m ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 10 kg. MKSలో చేసాం కదా, కేజీస్లో వచ్చింది. 10 kg వచ్చింది, బాగానే ఉంది. మరి ఓకే, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఏంటి? S ఈజ్ ఈక్వల్స్ టు 1 calorie/°C. కానీ ఇక్కడ MKSలో చేయాలి. 1 calorie, మరి MKS ఏంటి? ఇప్పుడు అంతా MKSలో కన్వర్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ చేద్దాం. ఫస్ట్ 1 calorie ఎంత అంటే 4.2 joules. సో S ఈజ్ ఈక్వల్స్ టు 4.2 joules బై గ్రామ్ కేజీల్లో అయితే 10⁻³ kg. ఆఫ్ కోర్స్ డిగ్రీ సెల్సియస్ అన్నా కెల్విన్ అన్నా ఒకటే వస్తుంది. పర్ డిగ్రీ సెల్సియస్ ఏం డిఫరెన్స్ రాదు, అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాలి. పర్ కెల్విన్ అని పర్ డిగ్రీ సెల్సియస్ అన్న ఒకటే ఉంటుంది. ఎందుకంటే అది 0 to 100 ఉంటుంది, ఇది 273 నుంచి 373, 100 డివిజన్స్ ఉంటాయి. అందుకు ఏమీ డిఫరెన్స్ రాదు. సో S ఈజ్ ఈక్వల్స్ టు 4200 joule/kg కెల్విన్. ఇది నోట్ చేసుకోండి, ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో S ఎప్పుడైనా 1 calorie/g ఏమో, ఇదేమో CGS యూనిట్స్లో తీసుకుంటాం, 1 calorie/g డిగ్రీ సెల్సియస్. MKSకి వచ్చేటప్పటికి అంటే SI యూనిట్స్కి వచ్చేటప్పటికి 4200 joule/kg కెల్విన్ తీసుకోవాలి. అదేనా, ఇది నోట్ చేసుకోండి, ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇవన్నీ. రైట్. సో S బదులుగా మనం ఏం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? S ఈజ్ ఈక్వల్స్ టు 4200 joule/kg కెల్విన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో T ఈజ్ ఈక్వల్స్ టు M ఈజ్ 10 kg, S ఈజ్ 4200 అండ్ T హౌ మచ్? టెంపరేచర్ T1 హౌ మచ్? 70 degrees. హాట్ టెంపరేచర్ వచ్చి 70, కోల్డ్ వచ్చేసి 20. సో 70 వేద్దాం, ఓకేనా? 70 ప్లస్ ఇక్కడ వచ్చి 10, మళ్ళీ 4200, ఇక్కడ వచ్చేసి మళ్ళీ 20 బై 10 into 4200 ప్లస్ 10 into 4200. ఆఫ్ కోర్స్ 10 into 4200, 10 into 4200 కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతే మనకి 70 + 20/2 అంటే ఎంత వచ్చింది చూడండి? 45 degree Celsius. సింపుల్. గాట్ ఇట్? మాసెస్ సేమ్ ఇచ్చాడు కాబట్టి సింపుల్ క్యాలిక్యులేషన్ అయిందనమాట. మాసెస్ డిఫరెంట్ ఇస్తుంటే అప్పుడు డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు సింపుల్ ప్రాబ్లంలో మనకి ఇది వచ్చాడు. ఇక్కడ ఈ ప్రాబ్లం చేయడంలో మనం ఏం చేసాం? మాస్ని ఎలా కన్వర్ట్ వాల్యూమ్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేర్చుకున్నాం, యూనిట్ నేర్చుకున్నాం. ఈ CGS యూనిట్ S ఏంటో తీసుకున్నాం, MKS S ఏంటో తెలుసుకున్నాం, ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో కూడా తెలుసుకున్నాం. ఇక్కడ చాలామందికి ఈ డౌట్ కూడా వస్తుంది, సార్ ఇది కెల్విన్లో తీసుకున్నాం కదా, పర్ కెల్విన్లో తీసుకున్నాం కదా, డిగ్రీ సెల్సియస్లో తీసుకున్నామండి. అది వరి అవ్వక్కర్లేదు, ఎందుకంటే పర్ డిగ్రీ కెల్విన్ అన్న పర్ డిగ్రీ సెల్సియస్ అన్న ఒకటే అన్నాను కాబట్టి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. తీసుకున్న లాస్ట్లో మళ్ళీ మనం కన్వర్ట్ చేసినప్పుడు ఇదే వస్తుంది. సో దాని గురించి పెద్ద వరి అవ్వకండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పెద్దగా కెల్విన్ దాని గురించి పెద్దగా వరి అవ్వకుండా ఉంటే సరిపోతుంది, ఓకేనా? నేను చేసుకో సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ కన్వర్షన్ టు కెల్విన్ అంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. ఆన్సర్ ఏం తప్పు రాదు కాబట్టి యూ కెన్ డూ ఇట్. నోట్ చేసుకొని పాజ్ చేసి కెలోరీమీటర్ గురించి చూద్దాం. కెలోరీమీటర్. ఓకే, కెలోరీమీటర్ అంటే ఏం లేదమ్మా, మనం ఈ కెలోరీమీటర్ని యూజ్ చేసి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కనుక్కుంటా ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుడెన్, ఇది ఎలా ఉంటుందంటే ఒక వుడెన్ దాంట్లో, ఒక వుడెన్ కంటైనర్లో మనకు ఒక కాపర్ కంటైనర్ పెడతారు. ఒక వుడెన్ బాక్స్లో కాపర్ కంటైనర్ పెడతారు, పెట్టి ఇందులో వాటర్ పోస్తారు, ఓకేనా? అందులో వాటర్ పోస్తారు. ఇప్పుడు మనం ఒక స్టీల్ ఏదో మనం ఒక రాడ్ తీసుకున్నాం, దీన్ని హీట్ చేస్తాం, ఓకేనా? ఆ స్టీల్ రాడ్ని ఏం చేసాం? హీట్ చేసాం. ఆ స్టీల్ బార్ని హీట్ చేసాం. ఇందులో మనం ఒక థర్మోమీటర్ పెడతాం, ఓకేనా? ఒక థర్మోమీటర్ ప్లేస్ చేసాము, వాటర్లో కాపర్ కంటైనర్లో ఉంది, ఇదంతా వుడెన్ బాక్స్లో. అంటే హీట్ మనకి సరౌండింగ్స్కి హీట్ అది ట్రాన్స్ఫర్ అవ్వకుండా వుడెన్ బాక్స్లో పెడతా ఉంటాయి. ఇక్కడ ఏదో కాటన్ లాంటిది పెట్టి కవర్ చేస్తాం, ఓకేనా? హీట్ బయటకు వెళ్ళిపోకుండా. సో ఈ వాటర్ టెంపరేచర్ మనకు తెలిసి ఉంటుంది, అదేదో T2 డిగ్రీ సెల్సియస్ కోల్డ్లో ఉంటుంది. దీన్ని T1 డిగ్రీ సెల్సియస్కి హీట్ చేస్తాం. హీట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇందులో పడేస్తాం, ఆ స్టీల్ని తీసుకొచ్చి ఇందులో పడేస్తాం.
పాడేస్తే కాసేపటికి ఏమవుతుంది, ఈ రెండు కూడా కామన్ టెంపరేచర్కి వస్తాయి. కామన్ టెంపరేచర్ టీకి వచ్చింది. ఓకేనా, అప్పుడు మనకి ఫార్ములా ఉంది కదా, టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, m1s1 t1 ప్లస్ m2s2 t2 బై m1s1 ప్లస్ m2s2 ఉంది. అయితే మనం ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కనుక్కుంటాం, ఎందుకంటే ఈ టెంపరేచర్ టీ థర్మోమీటర్లో తెలుస్తుంది, T2 తెలుస్తుంది, T1 నువ్వు హీట్ చేసావు నీకు తెలుస్తుంది. సో T1 తెలుసు, T తెలుసు, T2 తెలుసు. అలాగే వాటర్ కూడా తెలుసు నీకు, వాటర్ S1 ఏంటి కూడా తెలుసు. సో వాటర్ S1 తెలుసు నీకు తెలియంది ఏంటి, వాటర్ S2 కూడా తెలుసు. ఇది S2 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది T2 అనుకున్నాం కాబట్టి ఇది S2 అనుకుందాం. నీకు తెలియంది ఏంటి, S1 స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీల్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీల్ తెలియదు కాబట్టి అది కనుక్కోవచ్చు. సో ఎప్పుడైనా కెలోరీమీటర్ అన్నాడంటే యు ఆర్ జస్ట్ యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమీటరీ ప్రిన్సిపలే వాడుతున్నావు, అలాగే ప్రాబ్లం చేస్తావు, అర్థమైందా. కాకపోతే కెలోరీమీటర్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా అది ఒక ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ద స్టీల్ అని చెప్పి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పి తెలిస్తే సరిపోతుంది, అర్థమవుతుందా. మరి ఇక్కడ కాపర్ కంటైనర్ కూడా ఉంది కదా, ఇక్కడ మనకి కాపర్ కంటైనర్ కూడా ఉంది. మరి ఈ కాపర్ కంటైనర్ ఏంటి, ఈ కాపర్ కంటైనర్కి వాడు సపరేట్గా మాస్ ఇచ్చి ఇవ్వచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తాడంటే కాపర్ కంటైనర్ కూడా ఈక్వలెంట్ వాటర్ ఈక్వలెంట్ ఇచ్చేస్తాడు. వాటర్ ఈక్వలెంట్ గురించి లాస్ట్ వీడియోలో మనం క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 10 kg వాటర్ ఉందనుకో, ఒక 5 kg వాటర్ ఈక్వలెంట్ ఆఫ్ కాపర్ అన్నాడు అనుకో, మొత్తం వాటర్ అని తీసుకుంటావు 15 kg తీసుకుంటావు. అంటే కాపర్ను కూడా వాటర్ కింద వేసుకో, ఎంత వాటర్ అని వేసుకో, 5 kg అని వేసుకో అని చెప్పడం వాటర్ ఈక్వలెంట్ అంటే. సో 10 kg వాటర్ ఉంది కంటైనర్లో, కాపర్ ఈజ్ ఈక్వలెంట్ టు 5 kg అన్నాడు అనుకోండి, టోటల్ మాస్ ఆఫ్ ది వాటర్ అని తీసుకుంటావు 15 kg చేసేసుకో. సో అలా చెప్పడాన్ని మనం వాటర్ ఈక్వలెంట్ అంటారు అంతే. సో కెలోరీమీటర్తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది నోట్ చేసుకోండి. అంటే ఏం లేదు, ఒక వుడెన్ బాక్స్లో ఒక కాపర్ కంటైనర్ ఉంది, అందులో వాటర్ ఉంది, థర్మోమీటర్ ఉంటుంది. మనం హీట్ చేసిన స్టీల్ బార్ తీసుకొచ్చి ఇందులో వాడేస్తాం, దే రీచ్ ఏ కామన్ టెంపరేచర్, అర్థమవుతుందా. అవన్నీ తెలుసు కాబట్టి మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అదర్ అదే స్టీల్ అయితే స్టీల్ ఏదైతే అది కనుక్కుంటాం. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఇది స్పెసిఫిక్ హీట్ ఇచ్చేసి ఈ కామన్ టెంపరేచర్ ఎంత అని అడుగుతారు, ఎలాగన్నా అడిగి ఉండొచ్చు, మనకు ఐడియా తెలియాలంతే. రైట్, దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎగ్జాంపుల్, కెలోరీమీటర్ ఆఫ్ హీట్ కెపాసిటీ 10 calorie/°C అన్నాడు. హీట్ కెపాసిటీ అంటే ఏంటి, ఎంఎస్ ఎంత 10 calorie/°C ఇచ్చాడు. కంటైన్స్ 10 grams ఆఫ్ వాటర్ ఎట్ 10°C. అంటే కెలోరీమెట్రీ వాటర్ ఈ రెండు ఎక్కడ ఉన్నాయి, 10°C దగ్గర ఉన్నాయి. అయితే 20 grams ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు, ఎక్కడ ఉంది అది, 20°C దగ్గర ఉంది. ఫైండ్ ద ఫైనల్ టెంపరేచర్. సో ఫైనల్ టెంపరేచర్ విల్ బి ఇన్ బిట్వీన్ 20°C అండ్ 10°C, రెండింటికి మధ్యలో ఉంటుంది. హీట్ లాస్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్స్ హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ, అదే ప్రిన్సిపల్. ఇక్కడ హాట్ బాడీ ఎవరు, 20 grams. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ టెంపరేచర్ T అనుకుందాం. సో 20 grams ఇంటూ వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1 ms delta T. S is 1, delta T అంటే 20 minus T. దిస్ ఈజ్ ద హీట్ లాస్ బై హాట్ బాడీ. మరి హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ అంటే వాటర్ గెయిన్ చేసారు, వాటరే కాదు కెలోరీమెట్రీ కూడా, కెలోరీమెట్రీ వాటర్ రెండు కలిపి, అర్థమైందా. సో కెలోరీమెట్రీ ఎంఎస్ ఎంత 10. సో దానికి ఇంక ఎస్ ఏం రాయక్కర్లేదు, ఎంఎస్ డైరెక్ట్గా 10 ఇచ్చాడు. అలాగే టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, టీకి వెళ్ళింది, 10 నుంచి టీకి వెళ్ళింది. అది ఎవరికి, కెలోరీమెట్రీకి. మళ్ళీ వాటర్ 10 grams ఇచ్చాడు, దానికి స్పెసిఫిక్ హీట్ 1. ఇక్కడ ఎందుకు స్పెసిఫిక్ హీట్ రాయలే, అది ఇచ్చేసాడు ఎంఎస్, కంప్లీట్గా ఎంఎస్ ఇచ్చేసాడు. సో మళ్ళీ ఎస్ రాయక్కర్లే, ఇది కూడా T-10. దీని నుంచి మనం టీ కనుక్కోవాలి. ఇది చూడండి, 20 అంటే 400 minus 20T ఈజ్ ఈక్వల్స్ టు 10T minus 100 ప్లస్ 10T minus 100. -100 ఇది సారీ 20T ఇది ఎంత, ఇది కూడా 20Tనే. 20T అటు వెళ్ళింది అనుకోండి 40T అవుతుంది. 20T అటు వెళ్తే 40T, ఈ 200 ఇటు వస్తే 600, రైట్. 0 0 క్యాన్సిల్. సో కామన్ టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్స్ టు 60/4 అంటే 30/2 అంటే 15°C. కరెక్ట్. సో ఏం చేసాం, ఇక్కడ హీట్ లాస్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. కానీ ఇక్కడ రెండు కోల్డ్ బాడీస్ ఉన్నాయి, ఒకటి కెలోరీమెట్రీ, ఇంకొకటి వాటర్. రెండింటికి రాసుకున్నాం, అది నోట్ చేసేసుకోండి, పాస్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్, ఇది చూడండి, ఈ మోడల్స్ చాలా ఇంపార్టెంట్. 1 gram ఆఫ్ స్టీమ్ ఈజ్ ఎట్ 100°C ఈజ్ పాస్డ్ ఇంటూ 1 gram ఆఫ్ ఐస్ ఎట్ 0°C. ఇక్కడ ఫేజ్ చేంజెస్ జరుగుతాయి. ఎప్పుడైతే ఫేజ్ చేంజెస్ ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇందులో MS delta Tనే కాదు ML కూడా వాడాలి కదా, అందుకు. సో నీకు స్టీమ్ అనేది 1 gram ఉన్న స్టీము 1 gram ఉన్న ఐస్లోకి 0°C ఉన్న దాంట్లోకి పాస్ చేసావు, దెన్ ఏమవుతుంది, అర్థమైందా. ఫైనల్ టెంపరేచర్స్ ఏంటి, ఎంత ఐస్ ఉంటుంది, ఐస్ కరిగిపోతుందా,
ఐస్ కరిగిపోతే వాటర్ ఎంత ఉంటుంది, స్టీమ్ ఎంత ఉంటుంది, ఇలా ప్రతిదీ మనం చెప్పాలి కదా. ఫస్ట్ స్టీమ్ 1 గ్రామ్ దగ్గర ఉంది అంటే అది కంప్లీట్గా వాటర్కి వచ్చేస్తే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో చూద్దాం. 1 గ్రామ్ ఆఫ్ స్టీమ్ కన్వర్ట్స్ ఇంటూ 1 గ్రామ్ ఆఫ్ వాటర్. ఓకేనా, ఎక్కడ 100 degrees దగ్గర, అన్ని 100 degrees. సో ఎంఎల్ ఎంత 1 గ్రామ్, ఎల్ ఎంత 540 calorie per gram. ఈ వాల్యూస్ అన్నీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. లాటెంట్ హీట్ వాల్యూ ఎంత స్టీమ్కి 540 calorie per gram. సో వి గెట్ 540 calories. అదే ఐస్ కరగాలంటే ఎంత కావాలి, ఐస్ కరగాలంటే ఎంత 1 గ్రామ్ ఆఫ్ ఐస్. ఓకేనా, ఐస్ at 0 degrees Celsius into 1 gram of water at 0 degree, అన్ని 0 degree, మనం ఓన్లీ ఫేస్ చేంజెస్ చూస్తాం. at 100 degree Celsius, at 100 degree Celsius, రైట్. ఇది కూడా ఎంఎల్ ఈజ్ ఈక్వల్స్ 1 ఇంటూ ఎల్ ఎంత 80. ఐస్కి 80 అని నేను నేర్చుకున్నాం కదా, లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కదా, అది 80 calorie. సో దీనికి 80 calorie కావాలి. అలాగే ఈ కరిగింది 100 degreesకి వెళ్ళాలనుకో, 1 గ్రామ్ ఆఫ్ వాటర్ at 100 degrees Celsius converts into steam at 100 degrees Celsius. Not steam, water. సో ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళాలి. అప్పుడు మనకి ఏంటి ఎంఎస్ డెల్టా టీ అంటే 1 ఇంటూ S1 డెల్టా టీ ఎంత 100 - 0 అంటే ఎంత 100 calorie. అంటే ఇవన్నీ చూస్తున్నాం మనం, ఏది కన్వర్ట్ అవుతుందో మనకు తెలియదు, జస్ట్ వాల్యూస్ చూస్తున్నాం. ఇక్కడ చూస్తే స్టీమ్ కన్వర్ట్ అయితే వాటర్లోకి 540 calorie ఇస్తుంది మనకి, ఎందుకంటే స్టీమ్ వాటర్కి కన్వర్ట్ అవుతుంది. ఇస్తుందా తీసుకుంటుందా, ఇస్తుంది. సో 540 ఇచ్చింది. 1 గ్రామ్ ఆఫ్ ఐస్ వాటర్గా మారడానికి 80 calorie తీసుకుంటుంది. 1 గ్రామ్ ఉన్న వాటర్ ఎట్ 0 degree Celsius కన్వర్ట్స్ ఇంటూ వాటర్ ఎట్ 100 degree Celsius. సో ఇది కూడా హీట్ ఏం తీసుకుంటుంది. మొత్తం ఈ ప్రాసెస్కి ఎంత తీసుకుంది 180 తీసుకుంటుంది. కానీ మనకి ఇది ఎంత ఇస్తుంది 540 ఇస్తుంది. కాబట్టి ఈ ఐస్ మెల్ట్ అయిపోవడం కదా, మరిగిపోయి 100 degreesకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా తక్కువ ఎనర్జీ కావాలి, దాని దగ్గర 540 ఉంది, దీనికి ఎంత కావాలి 180 కావాలి. కాబట్టి ఏమవుతుంది, మొత్తం ఐస్ అనేది మొత్తం కరిగిపోయి 100 degreesకి వెళ్ళిపోతుంది. అది కంక్లూషన్కి వచ్చేసాం. అదే ఈ వాల్యూస్ చూడడం వల్ల ఫస్ట్ ఈ వాల్యూస్ అన్నీ వేసి చూసుకున్నాం అనుకో, ఏం జరుగుతుందో ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఏం జరుగుతుంది, therefore 1 గ్రామ్ ఆఫ్ ఐస్ melts and reaches 100 degree Celsius. 100 degree Celsiusకి రీచ్ అవుతుంది. కానీ అక్కడి నుంచి స్టీమ్గా మారాలంటే 540 కావాలి. కాబట్టి స్టీమ్గా మారలేదు అది, ఎందుకంటే అది మనం కలిపేదే స్టీము. ఇందులో స్టీమే మనకి 180 ఇచ్చేస్తుంది. అది 180 ఇచ్చేస్తే మనకి ఇది 100 degree Celsiusకి వెళ్ళిపోతుంది. కాబట్టి 1 గ్రామ్ ఆఫ్ ఐస్ melts and reaches 100 degree Celsius. Therefore common temperature is 100 degree Celsius. కామన్ టెంపరేచర్ అంటే 100 degree Celsius. అది మనకి ఎలా తెలిసింది, జస్ట్ బై లుకింగ్ ఎట్ ద వాల్యూస్. ఇక్కడ ఏం ఫార్ములాలు వాడట్లే మనం, జస్ట్ ఇది కరిగితే ఎంత ఇస్తుంది, ఎవరు స్టీమ్ కరిగితే. అలాగే దీన్ని కరగొట్టడానికి ఎంత కావాలి, దీన్ని వేడి కొట్టడానికి ఏం కావాలి, మరగొట్టడానికి ఏం కావాలి. సో దీనికి ఏమో కరిగితే ఎంత ఎనర్జీ ఇస్తుంది, దీనికి ఎంత కావాలి, దీనికి ఎంత కావాలని ఒక ఐడియా వచ్చింది. సో మనం కంపేర్ చేసుకుంటే చెప్పేసాం, అంతే, నోట్ చేసుకో. అంటే మనకి ఫైనల్గా ఏమైంది, 1 గ్రామ్ ఆఫ్ ఐస్ కన్వర్టెడ్ ఇంటూ 100 degree Celsius వాటర్, 100 degree Celsius వాటర్ కింద మారిపోయింది. అలాగే స్టీమ్ కూడా ఖర్చు పెట్టింది. ఎంత ఖర్చు పెట్టింది స్టీము, 180 calorie ఖర్చు పెట్టింది. 1 గ్రామ్ ఆఫ్ స్టీము 180 calorie ఖర్చు పెట్టి 1 గ్రామ్ ఆఫ్ ఐస్ని 100 degree Celsius దగ్గర ఉన్న వాటర్గా మార్చేసింది. అది స్టోరీ మనకి జరుగుతా, ఓకేనా. అయితే ఈ ప్రాసెస్లో స్టీమ్ 180 calorie ఇచ్చింది కదా, ఎలా ఇచ్చింది, వాటర్గా మారి ఇచ్చింది. సో ఎంత వాటర్ మారాలి, 1 గ్రామ్ మారక్కర్లే, 1 గ్రామ్ మారితే 540 అయిపోతుంది. 1 గ్రామ్ మారక్కర్లే, 180 calorie ఇవ్వాలంటే ఎన్ని గ్రామ్స్ కరగాలి చూద్దాం. ఎల్ ఎంత 540, ఇది ఎంత ఇవ్వాలి 180 ఇవ్వాలి, ఓకేనా. సో ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 క్యాన్సిల్ అయిపోతే 18/54, దట్ మీన్స్ 9/20
7, దట్ మీన్స్ 1/3. 1/3 గ్రామ్స్ కరిగితే సరిపోతుంది. మొత్తం కరగలే 1/3 గ్రామ్స్ కరిగితే సరిపోతుంది. సో ఫైనల్ మిక్చర్లో మనకి 2/3 గ్రామ్స్ స్టీమ్ ఉంటుంది. 2/3 గ్రామ్స్ స్టీమ్ ఉంటుంది. 1/3 కరిగిపోయిందిగా. మనకి 1 గ్రామ్ ఐస్ ఏమైంది, వాటర్గా వచ్చేసింది. సో ఈ 1 గ్రామ్ ఐస్ 1/3 టోటల్ కలిపి 1 + 1/3 4/3 గ్రామ్స్ ఏముంటుంది, 4/3 గ్రామ్స్ వాటర్ ఉంటుంది. 1/3 ఏమో కరిగింది, 1 గ్రామ్ ఏమో ఆల్రెడీ ఐస్ కరిగింది కదా, అదిని స్టీమ్ కరిగిన 1/3 రెండు కలిపి మనకి 4/3 గ్రామ్స్. సో ఫైనల్ మిక్చర్లో మనకి ఏముంటుందంటే 2/3 గ్రామ్స్ ఆఫ్ స్టీమ్ ఉంటుంది, 4/3 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది అని చెప్పాలి. ఇది కూడా నోట్ చేసుకొని, అంటే ఇదంతా ఈ ప్రాబ్లం అంతా కూడా జస్ట్ ఐడియాతో చేయాలంతే. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ఫార్ములా అట్లా ఏముంటుంది. ఒక ఐడియా చేసుకుని ఓకే దీనికి ఇంత హీట్ వస్తుంది, దీనికి ఇంత హీట్ అవుతుంది, సో ఇంత కరగాలి అని ఒక ఐడియాతో చేసుకోవాలి. నోట్ చేసేసుకో.